హాయ్ అండి. వెల్కమ్ టు మిస్మరైజింగ్ ఫుడ్. నేను మీ కీర్తి ప్రియాని. చాలా రోజులైందండి నేను వీడియో పెట్టి. కొంచెం ఫెస్టివల్ బిజీలో పెట్టలేదు. ఈరోజైతే నేను జిగురు లేకుండా క్రిస్పీగా, క్రంచీగా బెండకాయ ఫ్రైని ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. మరి ఇలాంటి రుచికరమైన బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా ఎలా చేయాలో మన వీడియోలో చూడండి. అలాగే స్కిప్ చేయకుండా వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి. చూడండి, నేను చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా ఉందో. చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూద్దామండి. కేజీ బెండకాయలని తీసుకున్నానండి. వీటిని చక్కగా క్లీన్ చేసుకొని ఒక క్లాత్తో డ్రై చేసుకోవాలండి. బాగా డ్రై అవ్వాలి, అస్సలు వాటర్ ఉండకూడదు. తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 30 నిమిషాలైనా వాటిని పక్కన పెట్టండి. చక్కగా ఆరిపోతాయి. చూడండి, ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. కడాయిలో ఆయిల్ వేసుకోండి. మీకు డీప్ ఫ్రైకి సరిపడా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కలను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఒక బ్యాచెస్ లాగా నాకైతే 4 బ్యాచెస్ వరకు పట్టాయండి. చక్కగా వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయలో మనకి ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే విటమిన్ సి ఉంటుంది, కే ఉంటుంది, ఏ కూడా ఉంటుందండి. హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి మ్యాక్స్ కూడా వస్తాయని అంటూ ఉండేవాళ్ళు కదా మన పెద్దవాళ్ళు. ఈ విధంగా గోల్డెన్ అండ్ క్రిస్పీగా అయ్యే వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయినప్పుడు వీటిని తీసుకొని టిష్యూ పేపర్ మీద ప్లేస్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కొద్దిగా టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎవరికైనా చాలా బాగా నచ్చుతుందండి ఈ ఫ్రై అనేది. ఇలా మీరు అన్ని బెండకాయ ముక్కలను కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనకి మినరల్స్ కూడా ఉంటాయండి. మెగ్నీషియం ఉంటుంది, అలాగే పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది. మన బీపీకి కానీ బోన్ హెల్త్కి కానీ చాలా హెల్ప్ అవుతుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయండి బెండకాయలో. కంటికి కూడా చాలా మంచిది. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు వీటిని తీసుకొని టిష్యూ పేపర్ మీద ప్లేస్ చేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది. ఈ విధంగా మొత్తం బెండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవడం వలన క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. కొద్దిగా కూడా వాటర్ లేకపోవడం వలన ఆయిల్ అనేది పైకి రాకుండా చిందకుండా ఉంటుందండి. ఇప్పుడు నేను ఆయిల్ని కొద్దిగా రెడ్యూస్ చేసుకున్నానండి, తగ్గించుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ గుండ్లని యాడ్ చేసుకోండి. వీటిని కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే జీడిపప్పులనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం తాలింపు వేసుకుందామండి. తాలింపు వేసుకుంటే ఈ ఫ్రై టేస్ట్ అనేది డబల్ అవుతుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, అలాగే సాయం మినపప్పు 1 టేబుల్ స్పూన్, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి. అలాగే 5-8 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 4 ఎండుమిర్చీలను కూడా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రైకి. చూడండి, వాటర్ ఉంటే ఈ విధంగా చిందుతుంది కదా, అందుకనే బెండకాయ ముక్కల్లో వాటర్ లేకుండా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలను ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి తాలింపు మొత్తం కూడా వీటికి పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి చక్కగా. దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్.
తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో కలుపుకోండి. నేను చెప్పాను కదా కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నానని, ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ చక్కగా కలిసేలాగా గరిటెతో కలుపుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడర్ అండి, మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్బ్‌గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి గరిటెతో ఇది కూడా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్‌నైతే ఆఫ్ చేసేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. జిగురు లేకుండా క్రిస్పీగా, క్రంచీగా బెండకాయ ఫ్రైని ఈ విధంగా చేసుకొని ఒకసారి తినండి. మీకు నచ్చుతుంది. మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. అంతేనండి. చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా! మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.